హలో మిత్రమా! ఈరోజు కాలేజీలో ఇంటర్న్‌షిప్ రికార్డ్ సబ్మిట్ చేసి వచ్చేటప్పుడు, ఈ ఎండకి చల్లగా ఏమైనా తాగాలనిపించి నజర్ కూల్ డ్రింక్స్ దగ్గర ఆగాం. ఇక్కడైతే మేము ఒక చాక్లేట్ మిల్క్ అండ్ ఒక స్వీట్ బీర్ ఆర్డర్ ఇచ్చాం. చాక్లేట్ మిల్క్ అయితే చాలా బాగుంది. మా వోడిని చూడండి, స్వీట్ బీర్‌ని బీర్ అనుకుంటున్నాడో ఏమో! వీడియో తీయబాక అంటున్నాడు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఈవినింగ్ ఏమైనా తినాలనిపించి నేను మా ఫ్రెండ్ కోవూరుకి వచ్చాం. ఏం తినాలని బండిలో వస్తా ఉంటే బేల్పూరి బండి కనిపించింది. ఇక్కడ పానీపూరి చాలా బాగుంటుంది. కానీ ఈసారి ఎందుకో కొత్తగా ట్రై చేయాలనిపించి బేల్పూరి చెప్పాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వీడియోస్ చాలా ఎక్కువ మంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారండి. దానికి చాలా థ్యాంక్స్. కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి మాకు కొంచెం సపోర్ట్గా, మోటివేట్గా ఉంటుంది. అప్పుడే మేము ఇంకా మంచి ఫుడ్ వీడియోస్ చేయగలుగుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని కాస్ట్ అయితే 30 రూపీస్. దీని టేస్ట్ అయితే నాకు అంతగా నచ్చలేదు. బోరుగులన్నీ మెత్తబడిపోయి ఉన్నాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. హలో ఫ్రెండ్స్! ఈ అంగడి పేరు ఓం నారాయణ ఆదినారాయణ కూల్ డ్రింక్ షాప్. ఇది లేగొండపాడు గవర్నమెంట్ స్కూల్ ఎదురుగా ఈ షాప్ ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ కొనేది బాదం పాలు ఐస్ క్రీమ్ అని చెప్పారు. అందుకే మేము కూడా ఒక బాదం పాలు ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం. బాదం పాలలో ఫుల్గా ఐస్ క్రీమ్ జీడిపప్పులు వేసి ఇచ్చారు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వాడైతే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. దీని టేస్ట్ అయితే బాగానే ఉందంట. వీడిని చూసారా వీడియో అంటే ఎలా సిగ్గుపడుతున్నాడో. వీడు సిగ్గుపడతాం అంటే నాకు బ్రహ్మానందం గారి డైలాగ్ గుర్తొస్తుంది. మీరు సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ అంగడి పేరు రామయ్య టిఫిన్ సెంటర్. దీని లొకేషన్ వచ్చి నెల్లూరు టౌన్స్పేట పప్పుల వీధిలో ఉంటుంది ఈ అంగడి. ఇక్కడ ఉల్లికారం చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు. అందుకే నేను ఒక ఉల్లికారం తీసుకున్నాను. దీని టేస్ట్ అయితే మామూలుగా లేదు, సరిగ్గా ఉంది. ఈరోజు వర్షం అయితే దంచేసింది. మేము అన్లిమిటెడ్ టిఫిన్స్ తిందాం అనుకుని నెల్లూరు హబ్లోకి వెళ్ళాము. అయితే అక్కడ ఆఫర్ ఎత్తేసి చాలా రోజులు అయిందంట. ఇక వెనక్కి వెళ్ళేటప్పుడు ఎన్ఆర్ కబాబ్ అని ఒక షాప్ కనిపించింది. మనం చిన్నప్పుడు సినిమాల్లో బొగ్గింజన్ చూసాం కదా, అలాంటి బొగ్గింజన్ మీద చికెన్ స్టిక్స్ కాలుస్తున్నాడు. నేనైతే ఒక చికెన్ స్టిక్, ఒక చికెన్ లివర్ స్టిక్, ఒక సేమియా చికెన్ స్టిక్ ఆర్డర్ ఇచ్చాను. చికెన్ స్టిక్ టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. చికెన్ లివర్ స్టిక్ అయితే చాలా బాగుంది. చికెన్ సేమియా స్టిక్ ఆ మైనస్లో నంచుకొని తింటా ఉంటే సరిగ్గా ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈ అంగడి పేరు వచ్చి టైంపాస్ హబ్ అండి. ఇది కోవూరు ఆంజనేయ స్వామి గుడి ఆపోజిట్ మెయిన్ రోడ్లోనే ఉంటుంది. లోపల యాంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫుల్గా ఏసీ కూడా ఉంది. ఇక మెనూలో రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి. మేమైతే ఇక్కడికి వచ్చింది ఐస్ క్రీమ్స్ తినడానికి. కాకపోతే ఫస్ట్ స్పైసీగా ఏమైనా తినాలనిపించి ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పాం. దీని కాస్ట్ అయితే 70 రూపీస్. దాంట్లో ఫుల్గా సాస్ వేసుకొని తింటే మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ అయితే ఒక చీజ్ బర్గర్, ఒక చీజ్ పిజ్జా చెప్పాము. బర్గర్ అయితే 90 రూపీస్. దీని టేస్ట్ అయితే పర్లేదు అనిపించింది. పిజ్జా అయితే 160 రూపీస్. దీని టేస్ట్ అయితే మా వాడికి చాలా నచ్చిందంట. ఇక ఐస్ క్రీమ్స్లో ఫస్ట్ అయితే ఒక వెన్నెలా, ఒక స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చెప్పాం. వెన్నెలా ఫ్లేవర్ అయితే నాకు చాలా నచ్చింది. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మాకైతే ఇక్కడ ఐస్ క్రీమ్స్ చాలా నచ్చాయి. అందుకే మళ్ళీ 3 ఫ్లేవర్స్ తీసుకున్నాం. బటర్ స్కాచ్ లార్జ్ తీసుకున్నాం. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. అమెరికన్ డ్రై ఫ్రూట్ తీసుకున్నాం. దీని టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక లాస్ట్ చాక్లెట్ బ్రౌనీ తీసుకున్నాం. దీని టేస్ట్ కూడా బాగానే ఉంది. ఈ ఎండకి చల్లగా ఏమైనా తాగాలనిపించేసరికి నేను మా ఫ్రెండ్ పెద్ద పొడుపాడు మెయిన్ రోడ్ పక్కనే ఉన్న విలేజ్ మిల్క్ షాప్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ లోపల అయితే యాంబియన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కూర్చొని సీటింగ్ కూడా చాలా బాగుంది. ఇక మెనూలో కూడా ప్రైజెస్ రీజనబుల్గానే ఉన్నాయి. ఇక నేనైతే ఫస్ట్ ఒక గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 50 రూపీస్. దీని టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. తర్వాత ఒక చాకో లేసి తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా 50 రూపీస్. దీని టేస్ట్ అయితే నాకు అసలు నచ్చలేదు. వామిటింగ్ కూడా వచ్చినట్టు అనిపించింది. ఇక మా ఫ్రెండ్ అయితే ఒక రోజ్ మిల్క్ విత్ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. దీని కాస్ట్ అయితే 50 రూపీస్. టేస్ట్ కూడా చాలా బాగుందంట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. సండే అంటే ప్రతి ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. మా అమ్మ అయితే చికెన్ బిర్యానీ, గోంగూర పచ్చడి, కోడిగుడ్డు చేసింది. ఆ బిర్యానీలో గోంగూర, గుడ్డు, చికెన్ పెట్టుకొని తింటే మాత్రం అదిరిపోయింది. లాస్ట్లో రసంతో లేపార పడేసిన. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయిలు ఛానల్. ఈ రోజు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు వర్షం అయితే చేసింది. ఇక ఈ వర్షం దెబ్బకి వెంకటేశ్వరంలో ఆగాను. ఈ క్లైమేట్కి వేడిగా ఏమైనా తినాలనిపించి విజయ్ బేకరీకి వచ్చాను. ఇక్కడ వేడిగా మిర్చి బజ్జీ, సమోసా ఉన్నంటే పార్సల్ తీసుకున్నాను. కొంచెం వర్షం తగ్గినాక జాగ్రత్తగా ఇంటికి వచ్చేసి ఫుల్గా తలదడి చేసుకున్నా. ఫస్ట్ అయితే ఆ సమోసా బజ్జీ ప్లేట్లో వేసుకుని 2 స్పూన్లు కారపొడి వేసుకుని నంచుకొని తింటే మాత్రం సరిగ్గా ఉంది. ఫస్ట్ తినేటప్పుడు బాగానే ఉంది. లాస్ట్లో మాత్రం భలే స్పైసీ అనిపించింది. ఇంకా సమోసా టేస్ట్ అయితే చాలా బాగుంది. సమోసాతో పాటు మిర్చిని కూడా తింటే మాత్రం అదిరిపోయింది. ఇంకా లాస్ట్లో కూడా కారపొడి మొత్తం కూడా తినేసా.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయి ఛానల్. ఈరోజు సాయంత్రం మా ఫ్రెండ్ 3 అంటే డామినోస్కి వెళ్ళాం. ఇక్కడ లోపలికి వెళ్ళాలని చాలా చల్లగా ఉంది. మేమైతే ఇక్కడ 2 మెర్గరిటా పిజ్జా ఆర్డర్ ఇచ్చాం. దీని కాస్ట్ వచ్చి 207 రూపీస్. దీని టేస్ట్ అయితే నాకు అంతగా నచ్చలేదు. వీడికైతే చాలా నచ్చిందంట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయి ఛానల్. ఈ అంగడి వచ్చి ఎనమూడు సెంటర్ కెనరా బార్ ఎదురుగానే ఉంటుంది. ఇక్కడ మేము ఒక మసాలా ఒక గోబీ తీసుకున్నాం. గోబీ వచ్చి 25 రూపీస్. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా కట్లెట్ అయితే 20 రూపీస్. దీని టేస్ట్ కూడా బాగానే ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయి ఛానల్. ఈ ఫుడ్ ట్రక్ నేమ్ వచ్చి మిస్టర్ కిచెన్. ఇది మన నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్లోనే ఉంటుంది. వీళ్ళు ఈ ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేసి 10 days అయిందంట. మేమైతే ఇక్కడ ఒక ఎగ్ దోశ ఒక గీ పొడి దోశ చెప్పాము. ఈ పొడి కాస్ట్ వచ్చి 30 రూపీస్. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది మస్ట్ అండ్ ట్రై. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎగ్ దోశ కాస్ట్ కూడా 30 రూపీస్. దీని టేస్ట్ అయితే నాకు పర్లేదు, బాగానే అనిపించింది. తర్వాత ఒక నీకారం కూడా ఆర్డర్ ఇచ్చాము. దీని కాస్ట్ అయితే 30 రూపీస్. దీని టేస్ట్ కూడా నాకు చాలా నచ్చింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయి ఛానల్. నిన్న నైట్ నేను మా ఫ్రెండ్ గుమ్మల దెబ్బలో ఉన్న ఈ ఎస్ఎస్వి ఫ్యామిలీ డాబాకి అయితే వచ్చేసాం. ఇక్కడ మెనూలో ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. మేమైతే ఇక్కడ ఫస్ట్ ఒక లాలీపాప్ కర్రీ తీసుకున్నాం. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత ఒక ఎగ్ కీమా తీసుకున్నాం. ఇది ఇక్కడ మస్ట్ ట్రై. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత లాస్ట్ ఒక జ్యూసీ లాలీపాప్ చెప్పాం. దీంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే మాత్రం అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయి ఛానల్. ఈ రోజు సాయంత్రం అయితే మా అమ్మ చపాతీ ఉల్లగడ్డ కుర్మా చేసింది. నాకైతే చపాతీ మీద ఇలా ఉల్లగడ్డ కుర్మా ఫుల్గా స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయి ఛానల్. ఈరోజు సండే కాబట్టి నేను మా ఫ్రెండ్ పడుకోవాలన్న గరీబ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మెనూలో అయితే ప్రైసెస్ రీజనబుల్గానే ఉన్నాయి. మేమైతే ఇక్కడ ఒక చికెన్ మండి ఒక థమ్స్అప్ చెప్పాం. చికెన్ మండి కాస్ట్ అయితే 220 రూపీస్. థమ్స్అప్ అయితే 25 రూపీస్. ఇంకా చికెన్ తీసుకున్న మైనస్లో ముంచుకొని రైస్లో పెట్టుకొని తింటే మాత్రం అదిరిపోయింది. నాకైతే ఇక్కడైతే ఈ మండి అయితే చాలా నచ్చింది. అరే అది ఆల్రెడీ చచ్చిందిరా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయి ఛానల్. ఈ దోశల బండి వచ్చి నెల్లూరు ఆచార్య స్ట్రీట్లో అనన్య ఆటో ఫైనాన్స్ ఖలీలా ఎలక్ట్రికల్స్ మధ్యలో ఉంటుంది ఈ షాపు. ఇక్కడైతే ఎగ్ దోశ చాలా బాగుంటుందని చాలా మంది చెప్పారు. అందుకే మేము కూడా ఇక్కడ ఎగ్ దోశ తీసుకున్నాం. దోశ తీసి చట్నీలో ముంచుకొని తింటే సరిగ్గుంది. ఈ అంగడి పేరు వచ్చి శ్రీలక్ష్మి చాట్ పానీపూరి. ఇది మన నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగానే ఉంటుంది. ఇక్కడైతే ఒక ప్లేట్ పానీపూరి చెప్పాం. పానీపూరి టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయి ఛానల్. ఈ అంగడి పేరు వచ్చి శ్రీ వెంకటేశ్వర క్యాంటీన్. ఇది మన బాలాజీ నగర్లోనే ఉంది. మేమైతే ఇక్కడ ఒక మసాలా దోశ తీసుకున్నాం. లోపల మసాలా అయితే బాగానే ఇచ్చాడు. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయి ఛానల్. ఈ రోజు సాయంత్రం అయితే మా నాన్నమ్మని బ్రెడ్ ఆమ్లెట్ చేసేమన్నాను. ఇంకా మా నాన్నమ్మ అయితే ఒక గిన్నె తీసుకుని ఉప్పు కారం పసుపు మిరియాల పొడి 3 గుడ్లు పగలగొట్టి ఫుల్గా మిక్స్ చేసేసింది. ఇంకా చేసి స్టవ్ ఆన్ చేసి పెను మీద కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసింది. ఇంకా ఎగ్ మొత్తం బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసి ఇంకా పెను మీద వేసేసింది. ఇంకా బ్రెడ్ అయితే ఫుల్గా రోస్ట్ చేసి ప్లేట్లోకి వేసి ఇచ్చింది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ అయితే కామెంట్ చేసేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయి ఛానల్. ఇంట్లో తినడానికి ఏమున్నాయని ఎతకతా ఉంటే బొరుగులు కనిపించాయి. ఇంకా బొరుగులు మిర్చి చేసుకుందాం అనుకున్నాను. ఇంకా ఒక గిన్నె తీసుకుని బొరుగులు దాంట్లో వేసాను. ఇంకా టమాటో పచ్చిమిర్చి ఎర్రగడ్డలు కట్ చేసి దాంట్లో వేసాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నేను కొంచెం కారం ఎక్కువ తింటాను, కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇంకా కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. ఒక గంటి నూనె కూడా వేసుకున్నాను. ఇంకా ఫుల్గా దాన్ని అయితే మిక్స్ చేసేసాను. బాగా మిక్స్ చేసినాక ఇంకా ఒక నిమ్మకాయ కట్ చేసి ఆ నిమ్మకాయ కూడా బాగా పిండేసి మళ్ళీ మిక్స్ చేసేసాను. ఇంకా దీని టేస్ట్ అయితే స్పైసీగా సరిగ్గా ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయి ఛానల్. ఈరోజు మధ్యాహ్నం 1 గంట అయినా మా అమ్మ ఇంకా అన్నం వండలేదు. ఇంకా ఆకలి వేసేసరికి గరీబ్కి వెళ్ళి ఒక 1/2 kg చికెన్ బిర్యానీ తీసుకుని వచ్చాను. దీని కాస్ట్ అయితే 100 రూపీస్. రైస్ క్వాంటిటీ పర్వాలేదు, బాగానే ఇచ్చాడు. ఒక పెద్ద ముక్క 2 చిన్న ముక్కలు ఇచ్చాడు. ఇంకా చికెన్ తీసుకుని రైస్లో పెట్టుకొని తింటే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయి ఛానల్. ఈ రోజు సాయంత్రం కోవూరు బైపాస్లో హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న కుంభకోణం డిగ్రీ కాఫీకి అయితే వెళ్ళాం. ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ మెనూలో కనిపించే ఐటమ్స్ ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటాయంట. మేమైతే ఇక్కడ పిస్తా మిల్క్ ట్రై చేద్దామని ఒక హాట్ పిస్తా మిల్క్ ఆర్డర్ ఇచ్చాం. దీంట్లో కొన్ని పిస్తా పప్పులు కూడా వేసి ఇచ్చారు. కానీ ఆత్రంతో తాగేసాను. తాగి నాకు గుర్తొచ్చింది వీడియో తీయాలని. ఇంకా దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయి ఛానల్. ఈ రోజు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు పరోటా పార్సల్ తెచ్చుకున్నాను. ఇంకా ఆ పార్సల్ ఓపెన్ చేసి 2 పరోటాలు ఇచ్చున్నాడు. దాంట్లో ఫుల్గా చికెన్ సర్వ్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని నానబెట్టుకున్నాను. ఇంకా ఒక ముక్క తీసుకొని తింటే మాత్రం అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయి ఛానల్. ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉండేసరికి నేను మా ఫ్రెండ్స్ సరదాగా తిరగదామని అటు వెళ్ళాము.
ఇంకా వెళ్తా ఉండగా కోవూరులో ఈ షాప్ ఒకటి కనిపించింది. ఈ షాప్ పేరు వైష్ణవి జ్యూస్ గ్యారేజ్. ఇక్కడ మెనూలో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ షాప్ చూడడానికి కూడా క్లాసిక్ గా చాలా బాగుంది. నేనైతే ఒక వెన్నెల ఐస్ క్రీమ్ తీసుకున్నాను. దీని టేస్ట్ చాలా బాగుంది. మా వాడైతే చాక్లెట్ కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. దీని టేస్ట్ కూడా బాగానే ఉందంట. తర్వాత 2 హాట్ బాదం మిల్క్ తీసుకున్నాం. ఇది ఇక్కడ మస్ట్ ట్రై. ఫుల్ గా బాదం పప్పులు వేసి ఇచ్చారు. దీని టేస్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. మా ఫ్రెండ్స్ కూడా చాలా నచ్చిందంట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయిలు ఛానల్. ఈ రోజు మా ఇంట్లో అన్నము, పప్పు నంచుకొని చికెన్ పకోడా చేశారు. నాకైతే పప్పులోకి ఫుల్గా నెయ్యి వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. మీలో కూడా పప్పులో నెయ్యి వేసుకొని తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేసేయండి. ఇంకా ఫుల్గా నెయ్యి వేసుకొని ఒక ముద్ద కలుపుకొని తిని ఆ చికెన్ పకోడా నంచుకొని తింటే మాత్రం అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయిలు ఛానల్. ఈ అంగడి వచ్చి మన కోవూరు రైల్వే ఫెడరస్ రోడ్డు వనిత బ్యూటీ పార్లర్ పక్కనే ఉంటుంది ఈ పునుగుల అంగడి. కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి పునుగులు వేస్తూ ఉన్నాడు తాత. ఇక్కడ పునుగులతో పాటు బోండా, ఆనియన్ బోండా, అట్టికాయ బజ్జీ, వడ కూడా ఉంటాయి. మేమైతే ఒక ప్లేట్ పునుగులు తీసుకున్నాం. ప్లేట్కి 10 ఇస్తారు, 10 రూపాయలు కాస్ట్. ఇంకా 2 చట్నీలో ముంచుకొని తింటే అదిరిపోయింది. తర్వాత ఒక ఆనియన్ బోండా, ఒక వడ తీసుకున్నాను. ఆనియన్ బోండా టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. వడ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయిలు ఛానల్. ఈ అంగడి పేరు వచ్చి రాధమ్మ మెస్. ఇది మన నెల్లూరు ప్రశాంతి నగర్లో ఉంటుంది. వీళ్ళు ఈ అంగడి స్టార్ట్ చేసి 2 days అయిందంట. లోపల కూర్చొని సీటింగ్ కూడా చాలా బాగుంది. మేమైతే 2 దోశ, ఒక వడ తీసుకున్నాం. 2 దోశలు కాస్ట్ వచ్చి 10 రూపీస్. ఒక వడ కాస్ట్ అయితే 5 రూపీస్. ఇంకా దోశ టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. వడ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక్కడ వడ మస్ట్ అండ్ ట్రై, చాలా బాగుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయిలు ఛానల్. ఈ అంగడి పేరు వచ్చి షాహీ బిర్యానీ. ఇది మన కోవూరు పెద్దపొడుపాల్లో ఉంటుంది ఈ షాపు. ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయంట. మేమైతే ఒక 1/2 kg బిర్యానీ పార్సల్ తీసుకున్నాం. బిర్యానీ అయితే మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది పక్కా మన నెల్లూరు స్టైల్ బిర్యానీ. మేమైతే 1/2 kg తీసుకున్నాం కాబట్టి మాకు 90 రూపీస్ పడింది. అదే కేజీ అయితే 180 రూపీస్. రైస్ క్వాంటిటీ అయితే ఎక్కువ ఇచ్చాడు. ముక్కలు అయితే 2 ఇచ్చాడు. అక్కడే కొంచెం బాధేసింది. ఇంకా ఒక ముక్క తీసుకుని రైస్లో పెట్టుకొని కొద్దిగా గోంగూర వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అబ్బాయిలు ఛానల్.